కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఇక సిపిఐ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సత్యం యాదవ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటే సత్యం యాదవ్ కూడా నామినేషన్ ని దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే ముందు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులని పోటీలో నిలపగా సిపిఐ ఒకరిని, బీఆర్ఎస్ ఒకరిని బరిలోకి దించాయి. దీంతో 5 ఎన్నిక లాంఛనమే కానుంది. ఇక ఈ నెల 11న నామినేషన్ పత్రాలని పరిశీలిస్తారు. అభ్యర్థిత్వ ఉపసంహరణకి 13న మధ్యాహ్నం వరకు గడువు ఉంటుంది. 5 స్థానాలకి 5 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఈ నెల 20న ఎన్నిక నిర్వహిస్తారు. అయితే బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థినే ప్రకటించడంతో పోటీలో 5 మిగిలారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దీంతో ఎన్నిక జరిగే అవకాశాలు ఇక లేనట్టే అనుకోవచ్చు. 13న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టు శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలికి వెళ్తున్న 5 నేతల్లో 4 నల్లగొండ నేతలు కావటం విశేషంగా చెప్పుకోవాలి. నల్లగొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలవగా, ఇక అదే జిల్లాకు చెందిన దాసోజు శ్రవణ్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి రేస్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కి 1 స్థానం దక్కనుంది. దీంతో తమ పార్టీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ని ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గులాబీ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ అధిష్టానం అప్పట్లోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా శ్రవణ్ పేరుని సిఫారసు చేసింది. అయితే అప్పట్లో గవర్నర్ గా ఉన్న తమిళిసై శ్రవణ్ పేరును తిరస్కరించారు. ఇక ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ కోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోవటం, అటు తమిళిసై స్థానంలో ఇంకో గవర్నర్ రావటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. గతంలో మిస్ అయిన ఎమ్మెల్సీ స్థానం ఎట్టకేలకి మళ్లీ దాసోజు శ్రవణ్ ని వరిస్తోంది.